హలో గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యూటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేసే ప్రతి కంపెనీ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ అనేది మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. గైస్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ నుంచి నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇవి అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అండి. మనకి ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ నుంచి వస్తున్నటువంటి పర్మనెంట్ నర్సింగ్ జాబ్స్ 2550కి పైగా పోస్టులతో మనకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ నుండి. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనేది మార్చ్ 16, 2026 వరకు టైం అయితే ఉంది. ఇంకా 15 days మాత్రమే టైం ఉంది కాబట్టి త్వరగా మీరు అప్లై చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి, వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. ఫస్ట్ మీరు వీడియోని కంప్లీట్గా చూసినట్లయితే ఈ జాబ్ గురించి ప్రతి డీటెయిల్ అనేది మీకు తెలియజేస్తాను. జాబ్కి ఎవరెవరు అప్లై చేయవచ్చు, ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా, జాబ్కి అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను డీటెయిల్గా. ప్రతి ఒక్కరూ కూడా జాబ్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేసుకోగలరు. జాబ్కి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యిందండి. మనకి నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్లో భాగంగా మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. జాబ్స్కి సంబంధించినటువంటి వేకెన్సీ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే ఇవి అన్నీ కూడా నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు. వీటికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చెక్ చేసినట్లయితే బీఎస్సీ నర్సింగ్ లేదా బీఎస్సీ ఆనర్స్ నర్సింగ్ అనేది కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ నుంచి వస్తున్నటువంటి పర్మనెంట్ నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు అప్లై అనేది చేసుకోవచ్చు. బీఎస్సీ నర్సింగ్ అనేది కంప్లీట్ చేయడంతో పాటుగా మీరు స్టేట్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్లో నర్స్ కింద రిజిస్టర్ అయి ఉండాలి కంపల్సరీగా. ఒకవేళ మీరు బీఎస్సీ నర్సింగ్ అనేది కంప్లీట్ చేయలేదు అనుకుంటే జనరల్ నర్సింగ్లో మీరు డిప్లొమా అనేది కంప్లీట్ చేసి మినిమం 50 bedded హాస్పిటల్లో 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరు ఈ జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చు. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనేది ఇండియాలోనే రెప్యూటెడ్ మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ కాబట్టి చాలా మంచి శాలరీ అనేది ఆఫర్ చేస్తారు. అలానే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ కాబట్టి ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. ఈ జాబ్స్కి అప్లై చేయాలి అనుకునే వాళ్ళకి ఏజ్ లిమిట్ చెక్ చేసినట్లయితే మినిమం 18 years అబవ్ ఉండాలి. మ్యాక్సిమం 30 years వరకు ఉన్న జనరల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. మీరు ఎస్సీ ఎస్టీ అయితే 5 years, ఓబీసీ అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 40 years వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అండి. జాబ్కి సంబంధించి ఏజ్ అనేది మనం ఎప్పటికి కౌంట్ చేసుకోవాలి అంటే అప్లికేషన్ క్లోజింగ్ డేట్ నాటికి మనకి ఏజ్ అనేది ఈ విధంగా ఉండాలి. మనకి అప్లికేషన్ క్లోజింగ్ డేట్ అనేది మార్చ్ 16, 2026 వరకు మనకి టైం అయితే కల్పించారు కాబట్టి మార్చ్ 16 నాటికి మన ఏజ్ అనేది ఈ విధంగా ఉండాలి అండి. 18 to 30 years మధ్యలో. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకి అంటే రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. జాబ్కి అప్లికేషన్ ఫీజు చెక్ చేసినట్లయితే జనరల్ మరియు ఓబీసీ క్యాండిడేట్స్కి 3000 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేసి ఈ జాబ్కి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే అప్లికేషన్ ఫీజు కూడా పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. వీడియోని ఇక్కడ వరకు చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. అలానే లైక్, షేర్ పక్కకి స్క్రోల్ చేసినట్లయితే మీకు హైప్ బటన్ కూడా కనిపిస్తుంది. హైప్ కూడా చేసినట్లయితే వీడియో అనేది మరిన్ని మందికి రీచ్ అవుతుంది. ఒకవేళ మీరు నర్సింగ్ చేయకపోయినా సరే మరి కొత్త మందికి రీచ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. మీరు వీడియోని హైప్ చేసినట్లయితే వాళ్ళలో ఎవరైనా నర్సింగ్ చేసిన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళైనా అప్లై చేసుకుంటారు. జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి 3000 రూపీస్, ఎస్సీ ఎస్టీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 2400 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు, ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ నుంచి వస్తున్నటువంటి బీఎస్సీ నర్సింగ్ ఆఫీసర్ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. డిప్లొమా జనరల్ నర్సింగ్లో డిప్లొమా కంప్లీట్ చేసి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. అలానే బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసి ఫ్రెషర్గానే ఈ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. జాబ్కి సంబంధించినటువంటి శాలరీ చెక్ చేసినట్లయితే లెవెల్ 7 పే మ్యాట్రిక్స్ ప్రకారం
మీకు ఇక్కడే శాలరీ అనేది కూడా మెన్షన్ చేశారు. 34,800 వరకు మీకు మంత్లీ శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలానే శాలరీతో పాటుగా మీకు రకరకాల జాబ్ అలవెన్స్లు కూడా లభిస్తాయి. ఎందుకంటే ఇది గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీకు హౌస్ రెంట్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్, ఈ విధంగా వివిధ రకాల అలవెన్స్లు, మెడికల్ ఇన్సూరెన్స్ అలవెన్స్లు, చాలా రకాల అలవెన్స్లు అయితే లభిస్తాయి. జాబ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. మీరు ప్రైవేట్ హాస్పిటల్లో వర్క్ చేసినట్లుగా ఎటువంటి ప్రెషర్ అనేది కూడా ఉండదు. గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతిదీ కూడా రూల్స్ ప్రకారమే మీరు వర్క్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్ట్రా వర్క్ అనేది, ఎక్స్ట్రా డ్యూటీ అనేది కూడా ఉండదు. జాబ్కి సంబంధించి అప్లై చేసుకునే వాళ్ళకి ముఖ్యంగా తెలియాల్సిన విషయం ఏమిటి అంటే, జాబ్కి సెలక్షన్ ప్రొసీజర్ అనేది 2 స్టేజెస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. స్టేజ్ 1 టెస్ట్ వచ్చేసి 11th ఏప్రిల్ 2026 సాటర్డే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి. అలానే ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ స్టేజ్ 2 టెస్ట్ అనేది 30th ఏప్రిల్ 2026 థర్స్డే నాడు మీకు కండక్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఈ 2 స్టేజెస్లో మీరు మంచిగా స్కోర్ చేసి స్టేజ్ 2లో మీకు మంచిగా మార్క్స్ అనేవి వచ్చినట్లయితే మిమ్మల్ని జాబ్కి సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఇది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ కాబట్టి మీకు జాబ్కి సెలక్షన్ మెథడాలజీ అనేది కొంచెం కష్టంగా ఉండవచ్చు. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే. ఆల్రెడీ చెప్పాను కదా, జాబ్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి March 16th 2026 ఈవినింగ్ 5 PM లోపు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఒకవేళ మీరు బీఎస్సీ నర్సింగ్ లేదా నర్సింగ్లో డిప్లొమా అనేది కంప్లీట్ చేయలేదు అనుకుంటే ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో మెన్షన్ చేసుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీలో ఎవరైనా సరే బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు అప్లై చేసుకుంటారు. వాళ్ళకి హెల్ప్ అవుతుంది కంపల్సరీగా ఈ వీడియో అనేది. 2 స్టేజెస్లో మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఎప్పుడు కండక్ట్ చేస్తారో కూడా ఆల్రెడీ చెప్పాను కదా. జాబ్కి సంబంధించినటువంటి జనరల్ కండిషన్స్ చెక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే పేజ్ నెంబర్ 3లో మెన్షన్ చేశారు. మీకు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. అలానే అప్లికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతిదీ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుందండి. ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది ఎంటర్టైన్ చేయము. మీరు ఈ జాబ్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా వీడియో ఎండింగ్లో చెప్తాను. వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూసేయండి. జాబ్కి సంబంధించి మీరు అప్లై చేసుకునేటప్పుడు డాక్యుమెంట్స్ అనేవి ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఈ విధంగా పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఏ విధంగా సెట్ చేసుకోవాలి, ప్రతిదీ కూడా జనరల్ కండిషన్స్లో మెన్షన్ చేస్తారు. మీరు డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు. నర్సింగ్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, దానికి సంబంధించినటువంటి క్లియర్ డీటెయిల్స్ అనేవి పీడిఎఫ్లో పేజ్ నెంబర్ 7లో మెన్షన్ చేయడం జరిగింది. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ పేజ్ నెంబర్ 7లోనే ప్రొవైడ్ చేశారు, మీరు గమనించవచ్చు డౌన్లోడ్ అనేది చేసుకుని. జాబ్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అనేవి క్లియర్గా చెక్ చేసినట్లయితే మనకి స్టేజ్ 1లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. స్టేజ్ 2లో మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. నార్సెట్ అని పిలుస్తారండి ఈ ఎగ్జామినేషన్ని. నార్సెట్ అంటే ఏమిటి అంటే నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని పిలుస్తారు. మనకి ఇది గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ కాబట్టి మీరు కంపల్సరీగా ఈ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్లో బాగా స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్కి కనుక మీరు క్వాలిఫై అవ్వాలి అనుకుంటే మంచి శాలరీ అనేది లభిస్తుంది. గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ కాబట్టి నర్సింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఆ టెస్ట్ల యొక్క డీటెయిల్స్ కనుక చెక్ చేసినట్లయితే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది స్టేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది మీకు 90 మినిట్స్ పాటు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 90 మినిట్స్ టెస్ట్లో మీకు 100 MCQ క్వశ్చన్స్ అడుగుతారు. 100 మార్క్స్కి ప్రతి క్వశ్చన్కి కూడా 4 ఆప్షన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. వీటిలో మీకు 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి జనరల్ నాలెడ్జ్ మరియు యాప్టిట్యూడ్కి సంబంధించి, అలానే 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి మీ నర్సింగ్ సిలబస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు, గమనించవచ్చు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించిన క్లియర్ డీటెయిల్స్ అనేవి 10th పేజ్లో మెన్షన్ చేస్తారు, చెక్ చేసుకోవచ్చు. ఈచ్ రాంగ్ ఆన్సర్కి మీకు 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి. చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. స్టేజ్ 2లో మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే 180 మినిట్స్ పాటు మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి ఉంటుంది. అంటే 3 అవర్స్ పాటు మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది.
160 MCQ క్వశ్చన్స్ అడుగుతారు. 160 మార్క్స్కి ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 1 మార్క్ ఉంటుంది. మీరు రాంగ్ ఆన్సర్ పెట్టినట్లయితే 1/3 మార్కింగ్ అనేది మీకు మెయిన్ సెక్షన్లో కూడా యాజ్ యూజువల్గానే ఉంటుంది. ఈ క్వశ్చన్ పేపర్ అనేది మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది 4 సెక్షన్స్గా డివైడ్ చేయబడింది. ప్రతి సెక్షన్ కూడా 45 మినిట్స్ ఉంటుంది. ఈచ్ సెక్షన్లో 40 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. మీరు డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయవచ్చు. ఎగ్జామినేషన్ సిలబస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ప్రతి ఒక్కరూ కూడా అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనేది మన ఇండియాలోనే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కాబట్టి చాలా పెద్ద రెప్యూటెడ్ మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని జాబ్ని క్రాక్ చేస్తారని అనుకుంటున్నాను. బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు, అలానే జనరల్ నర్సింగ్లో డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా వీడియోని వాట్సాప్ స్టేటస్లో మెన్షన్ చేసుకోండి. ఇప్పుడు ఈ జాబ్స్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అఫీషియల్ వెబ్సైట్ నుంచే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. www.aimsexams.ac.in వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో మెన్షన్ చేస్తాను. వన్స్ మీరు అప్లై ఆన్లైన్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మీరు వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ ది నార్సెట్ 10 హ్యాస్ బీన్ స్టార్టెడ్ అని కనిపిస్తుంది కదా. దీని మీద మీరు క్లిక్ చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నార్సెట్ అంటే ఆల్రెడీ చెప్పాను కదండి, ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే మెన్షన్ చేశారు. నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇక్కడ మీరు క్లిక్ చేసి డైరెక్ట్గా అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ జాబ్కి సంబంధించినటువంటి డెడికేటెడ్ అప్లికేషన్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ పీడిఎఫ్ అనేది డైరెక్ట్గా ఎయిమ్స్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. అలానే మీరు జాబ్కి అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళు క్రియేట్ ఏ న్యూ అకౌంట్ మీద క్లిక్ చేసి ఈ వెబ్సైట్లో మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు లాగిన్ క్రెడెన్షియల్స్ని యూజ్ చేసి మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ని యూజ్ చేసి లాగిన్ అవి డైరెక్ట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జాబ్కి సంబంధించి కానీ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ ఏ విధమైన డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని వాట్సాప్ స్టేటస్లో మెన్షన్ చేసుకుని లైక్ చేసి హైప్ చేయడానికి కూడా ట్రై చేయండి. మరిన్ని మందికి వీడియో అనేది కంపల్సరీగా రీచ్ అవ్వాలి. మనకి హెల్ప్ అవ్వకపోయినా సరే ఎవరికైనా హెల్ప్ అయినట్లయితే అది మంచి విషయమే కదండి. అందుకే నేను వాట్సాప్ స్టేటస్లో మెన్షన్ చేసుకోమంటున్నాను. మార్చి 16, 2026 లోపు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, గమనించగలరు. ఇలాంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.